2 వారాల నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే నడుము నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆయనకి ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి అంటే అది తొందరగా తగ్గదంట అది. ఆ నడుము నొప్పి విపరీతంగా పనిచేయడం, రెస్ట్ లేకుండా పనిచేయడం, ఎక్కువగా నిలబడి ఉండడం, దానివల్ల వచ్చే ఆ నడుము నొప్పి అంటది. అది 2 వారాలుగా తగ్గడం లేదు. ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా నడుము నొప్పి తగ్గడం లేదు. ముఖ్యంగా ఎముకలకి వస్తే కనుక ఈ బోన్స్కి ఏదైనా సమస్య వస్తే వెంటనే తగ్గవు. అవి మందులకో డాక్టర్స్కో వినవవి. అవి అంత తొందరగా తగ్గే పరిస్థితి ఎవరికీ ఉండదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా 2 వారాల నుంచి తగ్గడం లేదు. పైగా నిన్న పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్ష అయితే నిర్వహించారు చంద్రబాబు నాయుడు గారు. ఈ సమీక్షకి ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే రావాలి. ఎందుకంటే పంచాయతీరాజు, అటవీ శాఖ ఇవన్నీ కూడా ఆయన చేతిలోనే ఉన్నాయి కాబట్టి. ఆయన నాదెండ్ల మనోహర్ గారు అయితే ఆయన తరపున వచ్చారు, మాట్లాడారు. మా పవన్ కళ్యాణ్ గారికి 2 వారాలుగా నడుము నొప్పి ఉంది, ఇంకా తగ్గడం లేదన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకి ఫోన్ చేశారంట, కలవలేదు. ఆన్లైన్లో నేను ప్రయత్నించాను, ఇప్పుడు ఆయనకి అంతా బాగానే ఉంది కదంటూ. సరే, కొంతవరకు అయితే బాగానే ఉంది, ఇంకా నడుము నొప్పి ఉండడం వల్ల ఇంకా రాలేకపోయారంటూ మనోహర్ గారు అయితే చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మిగతా సమావేశాన్ని అయితే కొనసాగించారు.